అహింసా ప్రతిష్ఠితాయం తస్సన్నిధౌ వైరత్యాగ. ఎవరైతే అహింసని సంపూర్ణంగా పాటిస్తారో ఆ యోగుల చింతన పిల్లి, ఎలుక, పాము, కప్ప, అలాగే పులి, జింక ఒకే దగ్గర స్నేహంగా ఉంటాయి. ఇక్కడ ఇవి స్నేహితుల్లాగా మంచిగా ఆడుకుంటున్నాయి ఎలుకలు, పిల్లులు. ఓం అహింసా ప్రతిష్ఠితాయాం తస్సన్నిధౌ వైరత్యాగః. ఎలుక, పిల్లి ఫ్రెండ్స్. ఎలుక, పిల్లి, ఎలుకలు, పిల్లులు ఫ్రెండ్స్. ఎలుక, పిల్లి ఫ్రెండ్స్. ఈ పిల్లులు, ఎలుకలు ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అండి. ఎలుకలు, పిల్లులు ఫ్రెండ్స్. వావ్. ఈ ఎలుకలు, పిల్లులు ఫ్రెండ్స్ చక్కగా. అహింసా ప్రతిష్ఠితాయాం తస్సన్నిధౌ వైరత్యాగః. పతంజలి మహర్షి చెప్పారు, ఈ పిల్లులు, ఎలుకలు వైరం విడిచి జీవిస్తాయంట. మీరు కూడా యోగం బాగా చేయండి. మీ చింతన కూడా పిల్లులు, ఎలుకలు వైరం విడిచి అక్కడ ఫ్రెండ్స్గా ఉంటాయన్నమాట చక్కగా. ఇక్కడ పిల్లులు, ఎలుకలు ఫ్రెండ్స్ అండి. అహింసా ప్రతిష్ఠితాయాం తస్సన్నిధౌ వైరత్యాగః. మనం యోగం మంచిగా చేస్తే ఎలుకలు, పిల్లులు వైరం విడిచి ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. మన చింతన, యోగుల చింతన. అహింసా ప్రతిష్ఠితాయాం అహింసా ప్రతిష్ఠితాయాం తస్సన్నిధౌ వైరత్యాగః. మనం యోగం చక్కగా చేస్తే మన చింతన పిల్లులు, ఎలుకలు వైరం విడిచి జీవిస్తాయి. యోగుల చింతన కనుక మీరు మంచి యోగం చేయండి. మీ చింతన కూడా పులి, జింక, ఎలుక, పిల్లి వైరం విడిచి జీవిస్తాయి. వైరజీవులు కూడా వైరం విడిచి జీవిస్తాయి. ఇవి వైరజీవులు సహజంగా, కానీ వైరం విడిచి జీవిస్తాయి అన్నమాట.